నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం. ఉగాది నుంచి అర్హులందరికీ అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం. భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం. గోడ పత్రికను ఆవిష్కరించిన తెలంగాణ సీఎం. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్. కాంగ్రెస్ గ్యారంటీలకు కాలం చెల్లిందని కామెంట్స్. గురువారం పోలవరానికి సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు సందర్శన, ఉన్నతాధికారులతో సమీక్ష. అందరితో చర్చించాకే డీలిమిటేషన్పై ముందుకెళ్లాలి. పార్లమెంట్లో దక్షిణాది భాగస్వామ్యం పెరగాలన్న కేకే. డీలిమిటేషన్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లది తప్పుడు ప్రచారం అన్న కిషన్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో స్టార్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత. 3 మృతి, 15 మందికి గాయాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీరామనవమి సందర్భంగా జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం అర్చకులు, అధికారులు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మాన్ని రక్షించాలి అంటే ప్రతి మనిషికి ఉన్న కర్తవ్యాన్ని గుర్తు చేసే గ్రంథం భగవద్గీత అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనలో సామూహిక భగవద్గీత విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భగవద్గీతలోని 6, 12, 17 అధ్యాయాలను సామూహికంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. సనాతన ధర్మ ప్రచార సమితి వారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించినందుకు మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా రికార్డు ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. మన దేవతలు ఏ విధంగానైతే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటని చెప్పదలుచుకున్న 2 ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వాళ్ళు ఎంత పెద్దవారైన పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారికి. ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూర్తి చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ భగవంతుడిని పూర్తి చేస్తాం. దాంతోపాటు భగవంతుడు అంటే భక్తి, శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంగా వివరించడానికి అనేక అంశాలు. తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎంసీ కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతో భద్రాచల రాములవారి ఆశీస్సులతో ప్రస్తుతం 116 ఇళ్లను పేదలకు అందించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో మరికొన్ని నిర్మించి పేదలకు అందిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి పొంగులేటి ఎంపీ బలరాం నాయక్, ఐటీడీ అధికారులు ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంను సందర్శించారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ప్రజల దీవెనలతో రాష్ట్రము ఏర్పడిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడు కలల్ని కలల్లానే మించిన ఆనాటి ప్రభుత్వం
ఏదైతే అద్భుతంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తామని చెప్పి మాయ మాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం ప్రజల కోరిక, చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలు చెబుతూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. చివరికి 1,56,000 ఇళ్ళు మొదలు పెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,000-97,000 ఇళ్ళు కట్టి మిగిలిన అన్ని వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు ఏవైతే కంప్లీట్ చేసి కనీసం దాంట్లో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజీ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం. ఆనాడు మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో భాగంగా ఇప్పటికే కొన్ని అలొకేషన్ చేయటం జరిగింది. అది కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీనా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే నీకు ఇల్లు ఇస్తామని అనటంలే. మీరు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. మీరు ఏ పార్టీ అయినా కూడా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి న్యాయం జరుగుతుందనటానికి నిదర్శనమే ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. త్వరలో రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుందని, ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎండాకాలాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా బావులను హైర్ చేస్తామా, ట్యాంకర్లు పెడతామా, బావుల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా, టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇస్తుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ బయలు అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యులే. బీసీలు, ఎస్సీలు అంటే కేసీఆర్ కు చిన్న చూపు అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి శ్రీనివాస్. అందుకే అసెంబ్లీలో తన అభిప్రాయం వ్యక్తపరచలేదని అన్నారు. బీసీ, ఎస్సీలపై కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా రాజారాంపల్లెలో బీసీ రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా సీఎంకు కృతజ్ఞతాభివందన సభలో అడ్లూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. పోరాటం చేసిన బీసీ వర్గ మా బాంధవులు, మా దళిత బాంధవులు తెలంగాణ కోసం పోరాటం చేస్తే వారికి ఫలాలు అందుతున్నంటే ఆ ఫలాల శాసనసభలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉండి కూడా ఆ సభలో ఆయన అభిప్రాయం తెలియజేయలే, ఆయన అభిప్రాయం చెప్పలే. ఆయన తరపున ఆయన శాసనసభ్యులు, ఆయన పార్టీ అభిప్రాయం తెలియజేసింది. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీసీలు అంటే అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు. ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని, పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్పై చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని కె కేశవరావు ఆకాంక్షించారు. వస్తూ ఉంటే కూడా మరి ఏంటి, ఏమన్నా మార్పు వచ్చిందా అంటే ఏం సిచ్యువేషన్ లేదు, ఏ తీర్పు ప్రకారం పోవడం మాకు తెలియకుండా. కాబట్టి నేనేంటంటే డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట, ఇక్కడ మా వాయిస్ గురించి, అవర్ బి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని అనే స్టడీ ఏం కాలేదు. కానీ ప్రతి వాడు పార్లమెంట్కి పోవాలనుకుంటాడు, ప్రతి స్టేట్ కూడా తన పెద్ద రిప్రజెంటేషన్ రావాలనుకుంటుంది. పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 80 సీట్లు ఉన్నాయి. మేము ఉన్నామనుకోండి 42 నిన్న ఉండే, ఇప్పుడేంటి 17 అయిపోయినాం. బికాస్ స్ప్లిట్. సో స్టేట్స్ కలిసిన ఒక తీరు, స్టేట్ స్ప్లిట్ చేస్తే అవి మెథడ్స్ అయ్యి స్ప్లిట్ చేస్తే కూడా ఒక తీరు అవుతుంది. కాబట్టి
కాంగ్రెస్ బీజేపీ దొందే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సభలో కేటీఆర్ పాల్గొన్నారు. 1992లో బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాల పేరిట మోసం చేస్తే కాంగ్రెస్ 420 పథకాల పేరుతో మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతుల కంట్లో నీరు ఉబికి వస్తున్న ప్రస్తుత సందర్భంలో కేసీఆర్ వారికి గుర్తుకు వస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. ఈళ్ళలో మంచోళ్ళు ఆలేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిండ్రు 2014లో, भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पढ़े 15 लाख 15 लाख పడాలి కానీ మనకు ఎందుకో కానీ మరి బీజేపీ ఓట్లు అయితే బాగానే గుద్దుతురు. కరీంనగర్లో 15 లాख లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, వచ్చినాయా? డీలిమిటేషన్ సమావేశం పేరుతో బీజేపీ రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందని భయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సమావేశంలో కలిసి పాల్గొనడం ఆయా పార్టీల బండారం బయటపడింది అన్నారు. బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమిళనాడులో కుటుంబ పాలన, అవినీతి పాలన సాగుతోంది అన్నారు. భాష పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధి సాధించాలి అన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. ఏదైతే డీలిమిటేషన్ పైన జరిగిందో ఆ సమావేశంలో మన రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా పోటీలు పడి మాట్లాడడము, వాళ్ళ యొక్క నిజస్వరూపం మరొకసారి బయటపడింది. గత 16 నెలలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం తహతలాడుతూ ఉన్నది. లేని సమస్యను ఈరోజు ఈ దేశంలో సృష్టించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు జతగట్టిపోవడం ఏదైతున్నదో వాళ్ళ యొక్క పాత బంధము, పాత అనుబంధము, పాత మిత్రుత్వము ఈరోజు మరొకసారి బయటపడింది. అసలు నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజనకు అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఎక్కడ కానీ, అది పార్లమెంట్లో కానీ, క్యాబినెట్లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. ఇప్పటికే దానిపైన ఏ రకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము తీసుకొని లేదు. జనాభా సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. మరి ఈ యొక్క అవకాశవాద పార్టీలన్నీ కూడా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఈరోజు ఒక తప్పుడు ప్రచారము, బురద జల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక దిగజారుడు రాజకీయాలకు తెరలేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అధినాయకుడికి బీదర్లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది అన్నారు. దొంగ నోట్ల వ్యాపారం చేసి ఎన్నికల్లో ప్రజలకు పంచారని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసింది అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఇచ్చిన 6 హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై పదే విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అప్పులు తీరుస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు మరిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. తెలియని పరిస్థితుల్లో తెగించి కొట్లాడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క గొప్పతనం సకల జనుల సమ్మె. అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్ల, మీ అందరికీ ఇన్నో చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవాడ. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది.
మరి ఏం చేస్తారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు ఆడ. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసిరు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది. మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి. తనపై నమోదైన ఏసీబీతో తనకెలాంటి సంబంధం లేదు అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. కూటమి అధికారం ఉంది కదా అని తనపై పగ సాధించాలని చూస్తున్నట్టు తెలిపారు. తన మీద నమోదైన ఏసీబీ కేసు వెనుక ఎంపీ కృష్ణదేవరాయల హస్తం ఉందని ఆరోపించారు. కట్టు కథలు అల్లి టార్గెట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేశారని విడుదల రజని అన్నారు. ఈ ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అదందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కథలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజస్వరూపం లావు కృష్ణదేవరాయలు. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజు. ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే. మాజీ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పెద్ద గుంటనక్క అంటూ విమర్శలు చేశారు. రాత్రిపూట నిద్రపోవడం లేదని, కూతురు, కుమారుడు, మేనల్లుడు కోసం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి 10 ఏళ్ల తెలంగాణను పాలించారని ఆరోపించారు. కేసీఆరే పెద్ద గుంటనక్క, రాత్రులు నిద్రపోనటువంటి నక్క, ఊగిపోతున్నటువంటి నక్క, గుంటనక్కే పెద్ద కేసీఆర్. అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను. అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేది. అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి, వాళ్ళ మేనల్లుడు అభివృద్ధి చెందాలి, వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి. అది గుంటనక్క. మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం. ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ముందుకు వెళ్తాం. ఇందులో డోకా లేదు. నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని 10 సంవత్సరాలు నమ్మించావు. ఇంకా అలాంటి అవకాశం లేదు. ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన అవకాశం కల్పించారు. సంఘం 1-2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ అనుమతించారు. ఆయన ఆదేశాలతో 2 స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు వీటి ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఈ నెల 24-25 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సెంట్రల్ లేబర్ కమిషనర్తో శుక్రవారం జరిగిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్టు తెలిపింది. బ్యాంకుల 5 రోజుల పనిదినాలు, నియామకాలు, పనితీరు ప్రోత్సాహకాలు సహా ఇతర అంశాలపై మరింత చర్చించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. తమ డిమాండ్ల పట్ల సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను 1-2 నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. తదుపరి చర్చలు ఏప్రిల్ 3వ వారంలో జరుగుతాయని పేర్కొంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోగ్యంపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి మొదట వ్యాఖ్యానించిన వ్యక్తి ఆయన మిత్రుడు సుశీల్ కుమార్ మోడీయేనని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. ఇప్పటివరకు నితీష్ ఆరోగ్యం గురించి చాలా మంది మంత్రులు ప్రస్తావించారని చెప్పారు. నితీష్ కుమార్ శారీరకంగా అలసిపోయారని, మానసికంగా ఫిట్గా లేరని అన్నారు.
नीतीश जी की जो हरकत है या जो उनकी भाव भंगिमा है, जो उनके वक्तव्य हैं, इसको लेकर मैं ज्यादातर पिछले 2-2.5 साल में मैंने कोई वक्तव्य दिया नहीं। सबसे पहले नीतीश जी के स्वास्थ्य को लेकर टीका टिप्पणी उन्हीं के सहयोगी भाजपा के सुशील कुमार मोदी जी ने शुरू की। नवंबर 2023 में पहली बार सुशील मोदी जी ने कहा कि लगता है कि नीतीश जी गंभीर मानसिक रोग से पीड़ित है। उसके बाद से बिहार के करीब करीब सभी नेताओं ने उनके स्वास्थ्य पर टीका टिप्पणी की है। मैंने कभी टिप्पणी नहीं की थी जनवरी तक, लेकिन जनवरी में जब बीपीएससी का आंदोलन चल रहा था, अधिकारियों से या व्यवस्था से हम लोग की बातचीत चल रही थी, तब मुझे इस बात का अधिकारियों के माध्यम से भी फिर से ज्ञान हुआ, समझ आई कि नीतीश जी की मानसिक हालत दिनों दिन इतनी खराब हो गई है कि उनको ज्यादातर विषयों की समझ ही नहीं है, कोई उनको पता ही नहीं चल रहा है कि राज्य में हो क्या रहा है। तब मैंने ये कहा है कि बिहार में अगर कोई सिपाही भी नियुक्त होता है तो उसका मेडिकल जांच होता है। బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు భావించినప్పటికీ సుశాంత్ తల్లిదండ్రులు అది ఆత్మహత్య కాదని హత్య అని కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి 15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియాను ఈడీ ప్రశ్నించింది. సుశాంత్ కు రియా డ్రగ్స్ ఇచ్చింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రియా ఆమె సోదరుడు షోవిక్ జైలుకు కూడా వెళ్లారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ తుది నివేదికను కోర్టుకు అందించింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, చనిపోయేలా ఆయనను ఎవరూ బలవంతం చేయలేదని నివేదికలో కోర్టు తెలిపింది. సుశాంత్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. అయితే సీబీఐ పేర్కొన్న వివరాలతో ప్రత్యేక కోర్టు ఎంతవరకు ఏకీభవిస్తుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూ మెక్సికోలోని లాస్ క్రూసెస్లో 2 గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన రాత్రి 10 గంటలకు జరిగింది. మృతుల్లో 2 టీనేజర్స్ ఉన్నారు. గాయపడ్డ వారిలో అంతా 16 నుంచి 36 ఏళ్ల వయసు మధ్యలోనే ఉంటారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు. అనుమతి లేని ఒక కారు ప్రదర్శన సందర్భంగా 2 గ్రూపుల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు లాస్ క్రూజ్ పోలీస్ చీఫ్ జెరెమీ స్టోరీ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Investigation so far reveals that there was an altercation between 2 groups of people, and that altercation escalated to gunfire between both groups. Several other people were also injured in the crossfire. Officers arrived on the scene and began treating people immediately while trying to deal with the chaos of that situation. Bystanders, some of them had already started administering treatment. Las Cruces Fire arrived very quickly, and they began immediately rendering aid despite the fact that the scene was not secure yet. But as of right now, there are 15 people that are injured and 3 that have passed away. This is a huge crime scene with a lot of moving parts. It will take time to process it thoroughly. అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా తాత్కాలిక వలసదారులపై కొరడా జులిపించింది. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనజులా దేశాల నుంచి వలస వచ్చిన లక్షల మందికి చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. 2022 అక్టోబర్ తర్వాత ఆ 4 దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చిన దాదాపు 5.32 లక్షల మందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, దీంతో వారిని నెల రోజుల్లో అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. వీరంతా అమెరికాలో నివసించేందుకు పొందిన లీగల్ స్టేటస్ ను ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత కోల్పోతారని తెలిపారు. తాత్కాలికంగా అమెరికాకు వచ్చి 2 ఏళ్ల పాటు నివసించేందుకు వీలుగా అధ్యక్షుడు మానవతా దృక్పథంతో ఈ లీగల్ స్టేటస్ ను కల్పిస్తారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుగుతోంది. ఈ క్రమంలో హమాస్ సంస్థకు చెందిన కీలక నేతలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మిలిటెంట్ సంస్థకు చెందిన రాజకీయ నాయకుడు సలాహ్ అల్ బర్దావీలు మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హమాస్ స్వయంగా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్, అతని భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది.
ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కెనడా పార్లమెంట్లో మొత్తం 338 స్థానాలున్నాయి. వీటికి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కార్నీ ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని కార్నీ కెనడా రాజధాని ఒట్టావా నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. లిబరల్ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ అగ్ర హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై కంప్లైంట్ చేశారు రామారావు అనే వ్యక్తి. ఆన్లైన్లో సిటీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఒక కంపెనీ బెట్టింగ్ యాప్స్ కు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారని ఫిర్యాదులో రామారావు తెలిపారు. Fun88 బెట్టింగ్ యాప్ ను హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోట్ చేశారని, హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని కంప్లైంట్లో స్పష్టం చేశారు రామారావు. పుష్ప 2 ది రూల్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన తర్వాతి మూవీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం కథ చర్చల కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ మందిర్ను సందర్శించారు. ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన ఆయన నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు బన్నీకి మందిర్ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. నేడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 106 పరుగుల అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ కు హైలైట్ గా నిలిచింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.